ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ యువతకు తెలంగాణలో యువత అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మాకు ఉద్యోగాలు వస్తాయని 9 ఏళ్లు ఎదురు చూసి పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్లలో నోటిఫికేషన్ల విడుదల అని తమ ఎన్నికల యొక్క మేనిఫెస్టోగా పెట్టుకున్నటువంటి అనేక విషయాలను కేవలం ఓట్లు వస్తున్నప్పుడే వాటిని బ్యానర్ ఐటమ్లలో వేసి ఓట్ల కోసం తాపత్రయపడుతున్నటువంటి కేసీఆర్ యొక్క మాటలకు, తారక రామారావు మాటలకు, వాళ్ళ కుటుంబ సభ్యుల మాటలకు మోసపోయినటువంటి అనేక మంది యువకులు ఎప్పుడు నోటిఫికేషన్ల ఎదురు చూసి బ్యానర్ ఐటమ్లలో నోటిఫికేషన్ల వెల్లువానిటటువంటి ఐటమ్లను చూసి సంబరపడినటువంటి యువకులు, నిరుద్యోగ యువకులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీలో నెలకొన్నటువంటి పెద్ద ఎత్తున అవినీతి, పేపర్ల ప్రశ్నాపత్రాల విడుదల కుంభకోణం, కల్వకుంట్ల కుటుంబం యొక్క కుంభకోణం, తారక రామారావు గారు నేను ఐటీ మంత్రిని గొప్పగా చెప్పుకొని తెలంగాణలో వస్తున్నటువంటి ఐటీ ఉద్యోగాలన్నీ పాపం ఆయన్నే ఇస్తున్నట్టు, ఆ ఉద్యోగాలన్నీ నేనే ఇచ్చాలని ఘనంగా చెప్పుకున్నటువంటి ఐటీ మంత్రి టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీక్కు సంబంధం లేదంట. అంటే వాళ్ళ గొప్పదనమేమో ఘనంగా చెప్పుకుంటారు, వాళ్ళ గొప్పదనం లేకపోయినా వాళ్ళ వైఫల్యాలేమో కప్పిపుచ్చుకుంటారు. దబాయించి ఆరోపణ చేశారమే నోటీసులు, మన పార్టీ అధ్యక్షునికి నోటీసులు అంట. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో కేటీఆర్ గారికి పాత్ర ఉన్నది అన్నందుకు నోటీసులు అంట. దాంట్లో వాస్తవం లేకుంటే నిరూపించుకోండి. సిట్టును కాదు మీరు వేయాల్సింది. సిట్టును వేస్తే అంటే మీరు సిట్టు అంటే సిట్టు, ఉట్టు అంటే ఉట్టు. అట్లాంటి సిట్టులు కాదు కోరుకుంటున్నది తెలంగాణ నిరుద్యోగ యువత. కోరుకుంటున్నది సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరుకుంటున్నారు. మీరు ఒక సిట్ వేసి చేతులు కడుక్కొని అయిపోయింది, మేము వేసేసినాం, ఒక విచారణ కమిటీ వేసినాం అని మీరు చెప్పినట్లు అయినటువంటి తోలు బొమ్మలు, కీలు బొమ్మలు దాంట్లో పెట్టి మీరు సిట్ వేస్తే లాభం లేదు మిస్టర్ కేటీఆర్. నిజంగా తెలంగాణ ప్రజలకు మీరు చేస్తున్నటువంటి విచారణ పైన విశ్వాసం ఉండాలంటే సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేయించాలని చెప్పి వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నిరుద్యోగ యువతులు గ్రామాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో 6 నుంచి 8 నెలలు ఇవి నోటిఫికేషన్ పడుతున్నాయని వాటికి ప్రిపరేషన్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇండ్లు కిరాయికి తీసుకొని బయట హోటల్లో కలిసి తినుకుంటూ అనేక రకాలుగా ఇబ్బందులు పడి అప్పులు చేసి ఈ యొక్క పరీక్షలకు ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాస్తే మీరు ప్రశ్నపత్రాలు లీక్ చేసి మీకు కావాల్సిన వాళ్ళకంతా ప్రశ్నపత్రాలు లీక్ చేసి ఈరోజు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినటువంటి మీకు ఆ కుర్చీ మీద కూర్చునేటటువంటి హక్కు కానీ అర్హత కానీ లేవు మిస్టర్ కేటీఆర్ అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ గారికి ఒక క్షణం కూడా మంత్రి పదవిలో ఉండేటటువంటి అర్హత లేదు. తెలంగాణ యువతను పూర్తిగా మోసం చేసి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లి ఈరోజు ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలు రాలేదని ఎదురు చూసి ఆత్మహత్య చేసినటువంటి ఎంతో మంది నిరుద్యోగులు, పాస్ అయిన వాళ్ళని కూడా ఫెయిల్ అని చూపించినటువంటి ఇంటర్మీడియట్ వ్యవస్థ, మీ వ్యవహారం ఎంతో మంది యువకులు ఆత్మహత్యలు. మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏ యొక్క నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఈ యువత అంతా సాధించుకున్నదో, తెలంగాణ యువత దేనికోసమైతే తెలంగాణ కోసం పోరాడిందో, మా నౌకరీలు మాకు కావాలని ఆంధ్ర వాళ్ళు పోతేనే మా నౌకరీలు మాకు వస్తావని పోరాటం చేసి తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉస్మానియా విద్యార్థులు కానీ, అనేక యూనివర్సిటీలో కాకతీయ కానీ, అనేక యూనివర్సిటీలో విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నా 9 సంవత్సరాలు అవుతున్నా
వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతున్నటువంటి కేసీఆర్ కుటుంబానికి ఈ రాష్ట్రాన్ని పాలించేటటువంటి అర్హత ఒక క్షణం కూడా లేదని చెప్పి సందర్భంగా నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి యువత అంతా కూడా కేసీఆర్ యొక్క కేటీఆర్ యొక్క వాళ్ళ కుటుంబం యొక్క అనేక మోసాలకు గురై 2019 ఎన్నికల్లో కూడా మొట్టమొదటిసారి 2014 నుంచి 18 వరకు అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి ఈనాటి బీఆర్ఎస్ పార్టీ, మేము అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళైంది. తెలంగాణ పసిగుడ్డు ఇప్పుడే కళ్ళు తెరిచింది, ఇప్పుడే నడక నేర్చుకుంటుంది. మీరు అందరూ నాకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి. అంతకుముందు ఎన్నో సంవత్సరాలు ఏళ్ళ వాళ్ళు ఏం చేయలేదు, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. 2 బెడ్రూమ్లు ఇండ్లు ఇవ్వకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, దళిత ముఖ్యమంత్రి లేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా అనేక వాగ్దానాలు చేసి మోసం చేసినటువంటి కేసీఆర్ రెండవసారి మళ్ళీ వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి నిరుద్యోగ యువతకంతా కూడా ఆశలు కల్పించిండు. నిరుద్యోగ యువతకంతా కూడా వచ్చిన వెంటనే ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తా, అందరికీ లక్షల కొద్ది ఉద్యోగాలు ఉన్నాయి, వారికి అందరికీ ఉద్యోగాలు ఇస్తా, ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఉద్యోగం రాని నిరుద్యోగ యువతకు నెలకు 3016 నిరుద్యోగ భృతి ఇస్తాను ప్రకటించిండు. 2019 జనవరి నుంచే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ప్రకటించినటువంటి కేసీఆర్ ఇవాళకి 4 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఇప్పటిదాకా నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? మీకు ఓటు అడిగే హక్కు ఉందా అని చెప్పి సందర్భాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలకు ఏ మొహం పెట్టుకొని పోయి మీరు మళ్ళీ ఓటు అడుగుతారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల పేరిట అధికారంలోకి వచ్చి నీళ్ల పేరిట లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి వేలాది కోట్ల రూపాయలను దోచుకున్నటువంటి మీ కుటుంబం ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఉసురు పోసుకుంటా ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కవితమ్మ గారు వారి కుటుంబ సభ్యురాలు వారి కూతురు ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో ఈడీ యొక్క విచారణ ఎదుర్కొంటా ఉంది. అదేమో కక్ష సాధింపంట. ఆమె చేసిందంతా తప్పు కాదంట, కక్ష సాధింపంట. అక్కడ సంస్థలు ఈడీ కానీ సిబిఐ కానీ విచారణ చేస్తే అవేమో బీజేపీ అంటే జేబు సంస్థలంట. మరి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చేసేటటువంటి పనులు, ఎందుకంటే ఈయన ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబానికి బాగా అలవాటు అయిపోయింది. అధికారులనంతా కూడా కీలు బొమ్మలను తోలు బొమ్మలు చేసి ఈళ్ళాడించుకుంటా భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. వాళ్ళు మాట్లాడేటటువంటి వక్ర భాష కానీ, వాళ్ళు మాట్లాడేటటువంటి భూతు పురాణం కానీ, వాళ్ళు మాట్లాడేటటువంటి ప్రజలు అసహించుకునేటటువంటి భాష కానీ ఈరోజు ఏది మాట్లాడినా మేము చెల్లుతుందని అధికార అహంకారంతో ధన అహంకారంతో మాట్లాడుతున్నారు తండ్రి కొడుకులు కుటుంబ సభ్యులు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, ఈరోజు ఎందుకు తెలంగాణ బిడ్డలను అరెస్ట్ చేసినారు, ఎందుకు తీర్మానం మల్లలను అరెస్ట్ చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ప్రజల సమస్యలు, ఈ నిరుద్యోగుల సమస్యల పైన వాళ్ళు గట్టిగా మాట్లాడి స్పందిస్తూ ఉంటే ఆ యొక్క వాస్తవాలను జీర్ణించుకోలేనటువంటి కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ మీద ఈరోజు రాత్రి తీర్మానం మల్లలను ఎత్తుకోపోయి మరి తెలంగాణ విట్టల్ని, ఎందుకంటే పక్కన ఉన్నటువంటి అన్ని విషయాలు స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తూ ఉంటే జీర్ణించుకోలేనటువంటి కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఈరోజు వాళ్ళ మీద మరి ఏ రకమైనటువంటి వ్యవహారం చేస్తూ ఉందని చెప్పి కక్ష సాధింపు చర్య అది అవునా కాదా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మీద ఎందుకు మీరు కక్ష పట్టిండ్రు? తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ ఉందనే కదా మీరు కక్ష పోనింది. వాళ్ళ మీద మీకు ఉన్నటువంటి కక్ష ఏమి? ప్రజలకు ఈరోజు కంప్లీట్గా వాస్తవాలు వాళ్ళ విషయాలుగా న్యూ తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలు ఏ కలలైతే కన్నారో, ఏ ఆశలతను వాళ్ళు మీతో ఆ రోజు కలిసి పయనించిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈరోజు ఆ పరిణామాల పట్ల తెలంగాణ మీడియానంతా గుప్పిట్లో పెట్టుకున్నటువంటి కేసీఆర్కు కొన్ని మీడియాలు తమను విమర్శిస్తే జీర్ణించుకోలేకపోతున్నాయి.
వాటిని బ్యాన్ చేస్తామనేటటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా మీడియా ముందే అసెంబ్లీలోనే మాట్లాడిండు కేసీఆర్ గారు. 2014లో అసెంబ్లీలో అధికారంలోకి వచ్చిన వెంబడే ఆనాడు TV9ని, ABNని, ఆంధ్రజ్యోతిని మరి ఆ రోజు మరి ఆనాడే ఆ పేపర్ల మీద మరి విధించినటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా మొన్న వెలుగు పత్రిక పైన, V6 పైన అంటే వాళ్ళకి డబ్బా కొట్టాలి, వాళ్ళు అవినీతి చేసినా కళ్ళు మూసుకోవాలి, వాళ్ళు కక్ష సాధింపులు చేసినా కళ్ళు మూసుకోవాలి, వాళ్ళు ఎలాంటి ద్రోహం చేసినా మోసం చేసినా ప్రజలకు శబ్దం చేయకూడదు, చెప్పకూడదు, ప్రభుత్వానికి గుర్తు చేయకూడదు. వాళ్ళు చేసే దోపిడీ ఎవరు మాట్లాడకూడదు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే అందరూ కళ్ళప్పగిచ్చి నోరప్పగిచ్చి చూస్తూ ఉంటే వాళ్ళు మాత్రమే కేసీఆర్కు మంచోళ్ళు, కేసీఆర్ కుటుంబానికి మంచోళ్ళు. ఎప్పుడైతే ప్రజల పక్షాన పోరాటం చేస్తారో, ప్రజల పక్షాన గలం విప్పుతారో వాళ్ళ మీద అరెస్టులు, కక్ష సాధింపులు ఈ ప్రభుత్వం చేస్తున్నది. వీళ్ళకి ఏమాత్రమైనా సిగ్గు శరం ఉందా? భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపులు చేస్తూ ఉందని వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళ బిడ్డ మీద ఇప్పటిదాకా కేసీఆర్ నోటిప్పలేదు. కవితమ్మ గారు దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేవా అనేది విచారణ తర్వాత తేట తెల్లమవుతుంది. ఆమె అంటుంది ఫోన్లు చూపించింది బయటకు వచ్చి, ఇట్టిట్ట చూపించింది బయటకు వచ్చి. మరి ఏమీ లేకుంటే మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు. మీలో ఎలాంటి తప్పు లేకుంటే ఎవ్వరికీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ హైదరాబాదు తెలంగాణ ప్రభుత్వాన్ని అంతా ఢిల్లీకి ఎందుకు తీసుకుపోయినట్టో మాకు ఇప్పటికీ అర్థమైతలేదు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నట్టు మంత్రులు, అధికారులు మొత్తం ఢిల్లీకి పైన పోయినరు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అంతా కూడా ఢిల్లీలోనే ఉంది. ఆమెను విచారణ చేస్తున్నప్పుడు ఇక్కడ హంగామా చూస్తే వద్దు, ఏ నేరము చేయకుండా అంత హంగామా అవసరం లేదు. తెలంగాణ ప్రజల లోపల సింపతి సంపాదించుకోవాలనేటటువంటి తాపత్రయం అవసరం లేదు. ఏ రకంగానైనా తెలంగాణ ప్రజల్లో సింపతి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కవితమ్మ నేరం చేసి లేదా నేర ఆరోపణలు ఎదుర్కొని ఈరోజు ఆమె ఎదుర్కొన్న విచారణ అది ఆమెకు మాత్రమే పరిమితం. కానీ తెలంగాణ ప్రతి ఆడబిడ్డ కథ కాదనే విషయాన్ని కవితమ్మ గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు అవినీతి చేస్తే తెలంగాణ మొత్తం ప్రజలంతా చేసినట్టు కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చేసి తెలియజేస్తా ఉన్నా. మీ అవినీతి ఉందా లేదా మీరు నిరూపించుకోండి, దాంట్లో మీ పాత్ర ఉందా లేదా మీరు నిరూపించుకోండి దాంట్లో. కానీ తెలంగాణ ప్రజానీకాన్ని దాంట్లో భాగస్వాములను చేయొద్దని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తెలంగాణకు ప్రజలకు మచ్చదేవద్దు. మీకు మొత్తం అవినీతి కూపంలో కూరుకుపోయినారు. అవినీతి కూపంలో కూరుకుపోయి ఈరోజు దాంట్లో బయటపడడానికి అనేక అపసోహాలు పడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీ గారిని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. అదుపు లేకుండా, ప్రధానమంత్రి అయినటువంటి గౌరవం లేకుండా కేటీఆర్ మాట్లాడేటటువంటి మాటలు చూస్తే నోటీసులు మొట్టమొదటిగా కేటీఆర్కి ఇవ్వాలి, తారక రామారావుకి ఇవ్వాలి. అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావుకు నోటీసులు ఇవ్వాలి, కేసీఆర్కు నోటీసులు ఇవ్వాలి, కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇవ్వాలి, హరీష్ రావుకు నోటీసులు ఇవ్వాలి. ఇక్కడ మా నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు కాదు నోటీసులు ఇవ్వాల్సింది. మా పార్టీ నాయకులు మాట్లాడితే మిమ్మల్ని ఎండగడతా ఉంటే దానికి సమాధానం చెప్పుకోండి. అంతేగాని విరుచుకపడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి భయభ్రాంతులకు గురి చేసేటట్టు మిమ్మల్ని చూసుకుంటామని, ఈ తెలంగాణ అంటే మీ సామ్రాజ్యం అయినట్టు, ఈ సామ్రాజ్యంలో మీ కుటుంబం ఒకటే ఉన్నట్టు, తెలంగాణ ప్రజలకు దీంట్లో ఎలాంటి పాత్ర లేనట్టు, కేవలం మీకోసమే తెలంగాణ వచ్చినట్టు ఏదైతే మీరు భ్రమపడతా ఉన్నారో రోజులు దగ్గర పడ్డాయని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. రోజులు దగ్గర పడ్డాయి. బీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి. వాళ్ళకు డబ్బా కొడుతున్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈరోజు పూర్తిగా వాళ్ళకు దాసోహం అంటూ తెలంగాణ యొక్క ప్రజల యొక్క గౌరవాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రజల తీర్పును తొందరలోనే ఎదుర్కోబోతున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. అది జీర్ణించుకోలేక ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన బట్టగాల్చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ మా కార్యకర్త ఈరోజు యువమోర్చా అధ్యక్షుడు
కార్యకర్తలని దాదాపు 12 రోజులు పైన అయిపోయింది. ఏ కక్ష సాధింపు లేకుంటే వాళ్ళని జైల్లో ఎందుకు పెట్టినట్టో చెప్పాలి మిస్టర్ కేటీఆర్ అండ్ కేసీఆర్. ఏ కక్ష సాధింపుతోనే మీరు వాళ్ళు లోపల పెట్టినారో మీరు చెప్పాలి. మీ బిడ్డ అయితేనేమో ఢిల్లీలో పోయి నిరాహార దీక్ష చేయొచ్చు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ యువకులకు టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అవకతవకల పైన వాళ్ళు ధర్నా చేపడితే, వాళ్ళు నిరసనలు చేపడితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెడతారా? ఇది మీకు న్యాయమా? మీరు చేసేది న్యాయము? ప్రజల కోసం పోరాటం చేస్తే న్యాయము? మీరు ప్రజల యొక్క ధనాన్ని దోచుకోవడానికి మరి ముందు పెడతారు మీద విచారణ జరుగుతుంటే నేరమా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వాళ్ళ విచారణ ఎదుర్కొంటే భారతీయ జనతా పార్టీకి అంటగడతారా మీరని ప్రశ్నిస్తా ఉన్నా. కక్ష సాధింపులు అనేటివి మీకు పరిపాటిగా మారిపోయినాయి. కక్ష సాధింపులు అనేటివి మీకు అలవాటుగా మారిపోయినాయి. తెలంగాణ వచ్చినటువంటి నేతృత్వాన్ని పూర్తిగా మర్చిపోయినరు. తెలంగాణ రాచరికపు వ్యవస్థలో నడపడానికి ఈరోజు మొత్తం కల్వకుంట్ల కుటుంబం తెలంగాణలో ఎవరినైనా ఏమైనా చేస్తాం, ఎవరినైనా ఏ విధంగా బెదిరిస్తాం, తెలంగాణలో అధికారంలోకి వచ్చే విధంగానే మేము ఎవరినైనా ఏ రకమైనటువంటి చర్యలకైనా పాల్పడతామనేటటువంటి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎవరి బెదిరింపులకు భయపడి ఉంటే ఈనాడు తెలంగాణ వచ్చుండేది కాదు. తెలంగాణ వచ్చుండేది కాదు. డిఎస్సి 2008 తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన ఏమన్నాడు? తెలంగాణలో మాకు ఆంధ్రప్రదేశ్లో వద్దు, డిఎస్సి మా ప్రభుత్వం వచ్చినాక వేసుకుంటామన్నాడు. మా ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి ఇస్తామన్నాడు. మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 9 ఏళ్ళు గడిచిపోయింది. మరి ఇప్పటిదాకా 2008 డిఎస్సి అభ్యర్థులు ఎక్కడ వేసిన గొంగడి వాళ్ళు అక్కడే ఇంకా పాపం ప్లే కార్డులు పట్టుకొని ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చిండు, ఎన్నో చోట్ల ధర్నాలు చేసిండు, ఎన్నో చోట్ల దీక్షలు చేసిండు. వాళ్ళ మనసు మాత్రం కరగలేదు. ఈరోజు ఇటువంటి అనేక మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యంలోనే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని కేసీఆర్ కుటుంబం గ్రహించాలి. ఎంబడే ఈ యొక్క టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అవకతవకల పైన సిట్టుతో కాదు, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి. దీనికి బాధ్యులైనటువంటి బాధ్యత వహించాలి కేటీఆర్ గారు. ఆ ప్రశ్నాపత్రాల లీకేజ్కి బాధ్యత కేటీఆర్ గారే వహించాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వారు వెంబడే వాళ్ళ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎవరైతే పిల్లలందరూ, నిరుద్యోగ యువకులందరూ ఈ యొక్క టీఎస్పీఎస్సీలో జరుగుతున్నటువంటి పరీక్షలకు హాజరు కావడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ పరీక్షలకు హాజరై ఈరోజు ప్రశ్నాపత్రాలు అన్ని పత్రాలు లీక్ అయిపోయినాయి. గ్రూప్ 1 దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే 6 ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇవే కాదు, ముందు కూడా ఏం జరిగిందనేటువంటి అనుమానం అనేక మంది కలుగుతూ ఉంది. ఈరోజు అంతకుముందు జరిగిన వాటిలో కూడా ఏం జరిగిందంటే అనుమానం కలుగుతూ ఉంది చాలామందికి. ఆ యొక్క నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంబడే లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పి మీ సందర్భంగా వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ చేపడుతున్నటువంటి 3 డిమాండ్లను వెంబడే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, వారికి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మరి నిరుద్యోగులకు భారతీయ జనతా పార్టీ మీకందరికీ అండగా ఉంటుంది. వచ్చేది భారతీయ జనతా పార్టీ, వచ్చేది అధికారంలోకి భవిష్యత్తులో. తెలంగాణ యువత అంతా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి నియంత పోకడలను తూర్పారబట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు నిద్రపోకుండా తెలంగాణ కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసినామో అదే విధంగా కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించే వరకు మనం పోరాటం ముందుకు సాగాలని, ఆ పోరాటంలో విజయం సాధించేదాకా మనం ముందుండాలని చెప్పి కోరుకుంటూ, భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని మరోసారి మీకు భరోసా కల్పిస్తూ, భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.